చాలా తక్కువ టైంలో ఇన్స్టాంట్ గులాబ్ జామ్ మిక్స్తో గులాబ్ జామ్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. అందుకోసం ఒక బౌల్లో షుగర్ వేసుకుంటున్నాను 1 కప్. అందులోకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని షుగర్ కరిగే వరకు పాకం వచ్చే వరకు కరిగించుకోవాలి. పాకం అయ్యేలోపు గులాబ్ జామ్ మిక్స్ ప్యాకెట్ని బౌల్లో వేసుకొని పాలతో కలుపుకుంటున్నాను. పిండిని నీళ్ళతో కలుపుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదండి. పాలతో కలుపుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయని పాలతో కలుపుకుంటున్నాను. కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పాలు పోయకూడదు, మెత్తపడిపోతుంది పిండి. కొద్దిగా పోసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి పిండిని. పిండి రెడీ అయిన తర్వాత పాకంలోకి ఇలాచీలు 3-4 దంచి పెట్టుకున్న వేసుకొని మరిగించుకోవాలి. ఆలోపు బాల్స్ తయారు చేసుకుంటున్నాను నేను, గులాబ్ జామ్ బాల్స్. ఎండిపోకుండా చూసుకోవాలండి, పిండిని కవర్ చేస్తూ ఉండాలి. నేను ప్లేట్తో కవర్ చేస్తూ చేశాను. కొన్ని బాల్స్ చేశాక ఇమీడియట్గా ఫ్రై చేసుకోవాలి. పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూనెలో ఒక్కొక్కటిగా మెల్లిగా వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి, వీడియోలో చూపించిన విధంగా. అలా అయితే ఈవెన్గా ఓపెన్ అవుతాయి. మీద కింద కాలినాయి అనుకోండి, బ్రేక్ అయిపోతాయి గులాబ్ జామున్స్. ఇలా ఫాస్ట్గా కలుపుకుంటే అవి ఆల్ సైడ్స్ రొటేట్ అయ్యి మంచిగా కాలుతాయి గులాబ్ జామున్లు. ఒకసారి కలిపేసుకొని అవి ఫ్లఫీ అయినాక బాగా కాల్చుకొని మంచి కలర్ వచ్చే వరకు పాకంలో వేసేసుకోవడమే. ఇలానే అన్ని గులాబ్ జామున్ చేసుకోవాలి. నేను పాకం తక్కువే పెట్టానండి. పాకంలో వేసే కంటే ఊరికే తినడానికే బాగుంటాయి అని చెప్పేసి కొంచెమే పాకం పెట్టి మిగిలినవి ఊరికేనే తింటాము మేము. అంతే అండి, గులాబ్ జామ్ రెడీ అయిపోయాయి. చూసారా, చాలా సాఫ్ట్గా వచ్చాయి. కలర్ కూడా మనం ఫ్రై చేసే దాన్ని బట్టి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.